దివ్యాంగులకు ప్రభుత్వాలు ఎక్కువ ఖర్చు చేయాలని సూచించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ రవీంద్ర భారతిలో మరుగుజ్జుల అసోసియేషన్ ఆత్మీయుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హాజరయ్యారు. మరుగుజ్జుల పిల్లల స్కూల్ ఫీజులు కడతానని హామీ ఇచ్చారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు మరుగుజ్జుల అసోసియేషన్ మెంబర్స్. దివ్యాంగులకు సంబంధించి నేను మొదటి నుంచి కూడా ఒకటే పాలసీ పెట్టుకున్నాను. వ్యక్తిగతంగా నా విధానం ఏంటంటే, ప్రభుత్వం కానీ సమాజం కానీ ఎవరికైనా సహకారం అందిస్తే, ఏ సామాజిక వర్గాలకు కానీ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తే అందరికంటే ముందు దివ్యాంగులకు చేయాలనేది నా పాలన. రిజర్వేషన్స్ ఇస్తాము, అనేక రకాల వెల్ఫేర్ యాక్టివిటీ మీద లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. స్కైజ్ లిమిట్ లాగా ఏ ఒక్కరు కూడా మిగలకుండా అందరిని ఆదుకోవాలి. మిగతా అనేక రకాల వెనుకబడిన వర్గాలు ఉన్నాయి, కానీ వాళ్ళకు అన్ని రకాల ఆరోగ్యం బాగుంటుంది. మనం వెనుకబడిన వర్గాలము, మనకు ఆరోగ్యం కూడా బాగుండదు. మనం ఏమి కష్టపడి మన కాళ్ళ మీద మనం నిలబడే శక్తి మనకు తక్కువగా ఉంటుంది దివ్యాంగులు అనేటువంటి వాళ్ళు. కాబట్టి ప్రభుత్వము పేదలకు, వెనుకబడిన వర్గాలకు పెట్టేటువంటి ఖర్చు ఏదైతున్నదో ఆ ఖర్చులో మొట్టమొదటిగా దివ్యాంగులందరూ కూడా ఖర్చు చేయాలనేది నా వ్యక్తిగతమైనటువంటి ఆలోచన. సంఘానికి మనం అందరం కలిసి ఒక నాయకుడిని ఎన్నుకొని ఆయన మీద కొంత బాధ్యత పెడదాం. సో ఇట్లా మిగతా సమాజంతో మీరు టైఅప్ అయినప్పుడు మాత్రమే సమస్యల పరిష్కారానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మీకంటూ పరిగెత్తగల ఒక సమాజం, ఒక సమూహం ఉండాలి అనేది నా అభిప్రాయం. సో ఆ రకంగా మీకు కొంత మంచి జరుగుతుంది అనేది నా అభిప్రాయం. నేను ఇక్కడ ఉత్త చేతులతో పోకుండా మీ పిల్లలు చదువుకోవడానికి నేనున్నా అని చెప్పడానికి మాత్రమైతే వచ్చిన, అంతవరకు నా భరోసా. వాళ్ళకి వికలాంగుల కింద తీసుకోవాలి అని జీవో అమలైంది. జీవో అమలైనా కానీ మనకేం పథకాలు ఇవ్వలేదు. మళ్ళీ రాజశేఖర రెడ్డి దానికి పోయాం, సార్ మాకేం ఇస్తలేరంటే మళ్ళీ ఏం చేసాం, మళ్ళీ హైకోర్టులో పిటిషన్ గెలిచినాక కూడా ఆర్టీసీ గవర్నమెంట్ వారు బస్ ఇవ్వండి ఇస్తలేదు. మళ్ళీ పోతే వాళ్ళు చెప్పారు, మాకు కూడా ఏమన్నా పత్రం ఇస్తే మేము ఇస్తాం. ఆ స్టేట్ గవర్నమెంట్ పోయి మన గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఆర్టీసీ గవర్నమెంట్కు 1,69,00,000 శాంక్షన్ చేసింది బస్ పాస్ ఇసుకు. మరుగుజ్జుల పైన 5,000 మంది మరుగుజ్జుల పైన అప్పటి నుంచి బస్ పాస్ ఇస్తున్నారు, పింఛన్లు ఇస్తున్నారు. కానీ మా ఏ ఒక్క మరుగుజ్జుకి ఇంతవరకు బండ్లు ఇవ్వలే అన్న. 20 సంవత్సరాలు అవుతుంది, బండ్లు ఇవ్వలే. ఎవరికి డబుల్ బెడ్రూమ్లు లేవు, అంత్యోదయ రేషన్ కార్డు లేదు. పింఛను ఇస్తాను ఒప్పుకున్నారు కానీ పింఛను ఇస్తలేరు. మా మరుగుజ్జులు ఏడేసిన గొంగడానే ఉంది.